101 సంకీర్తన 6వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 101 సంకీర్తన 6వ వచనము. నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గములో నడుచువారు నాకు పరిచారకులయ్యుందురు. మోసము చేయవాడు నా ఇంట నివసింపరాదు. అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలువచ్చా. ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగంలో నమ్మకత్వము గురించి వ్రాయబడినది. మొదటిగా మనము దేవుని ఎదుట నమ్మకస్తులము కాకపోయినా అపనమ్మకస్తులమైనప్పటికీ దేవుడు మనలను నమ్మకంగా పిలుచుకున్నాడు, నమ్మకముగా ప్రేమించాడు, నమ్మకంగా తన రక్షణ దేవుడు మనకిచ్చాడు. మనం నమ్మకస్తులము కాలేని స్థితిలో మనం ఒక చోట అంటాడు, మనము నమ్మదగిన వారము కాకపోయినా దేవుడు మాత్రము నమ్మదగిన వాడునై ఉన్నాడట. అలాగే దేవుడు మనం ప్రేమించడానికి కానీ, మనం రక్షించడానికి కానీ, తన రక్షణ మనకి ఇచ్చడానికి కానీ ఏ విషయంలో మనము గొప్పవారము, అర్హులము మనము కాము. కేవలము మనము వట్టి వారము, బలహీనులము, విసిరివేయబడి తిరిగి రాని పొట్టు వంటి వారు గాని వంటి వారు. అలాంటిది దేవుడు మన యందు ప్రేమించి దేవుడు అంటాడు కదా, నమ్మకంగా జీవించాలి. కొంచెంలో నమ్మకముగా ఉన్నవాడిని ఎక్కువలో కూడా నమ్మకస్తునిగా నేను చేసేదాను అని ప్రభువు సెలవిచ్చాడు. నమ్మకం అనేటువంటిది ప్రియులారా చాలా శ్రేష్టమైనది. భార్య భర్త దగ్గర నమ్మకంగా బ్రతకాలి, భర్త భార్య దగ్గర కూడా నమ్మకంగా బ్రతకాలి, యజమానుడు దగ్గర పనివాడు నమ్మకంగా బ్రతకాలి. అలాగే బిడ్డలైన వారు తల్లిదండ్రుల దగ్గర నమ్మకంగా బ్రతకాలి. ఈ ప్రపంచంలో నమ్మకం అనేటువంటిది ఒక మనిషికి మాత్రమే చెల్లింది. పశువులు నమ్మకంగా ఉండాలని లేదు. అసలు వాటికి నమ్మకము అంటే ఏమిటో కూడా పశువులు, మృగాలు, జంతువులు వాటికి తెలియదు. ఎటొచ్చి భూమి మీద నమ్మకం అనేటువంటిది భూమి మీద ఒక మనిషికి మాత్రమే అది బాగా పరిచయం లేక తెలుసు. దేవుడు అంటాడు, నా యొద్ద నివసించున్నట్లు దేశంలో నేను నమ్మకస్తులైన వారిని చూస్తున్నాను, నమ్మకస్తుల్ని కనిపెడుతున్నాను. వాళ్ళే నాకు కావాలి. అలాంటి వాళ్ళని నా ఇంట్లో ఒక భాగాన్ని నేను వారికి ఇస్తాను. నా యొద్ద నివసించున్నట్లు నమ్మకస్తులే నాకు కావాలి. నిర్దోష మార్గంలో నడిచే వారి నాకు పరిచారకులు అవుతారని ప్రభు సెలవిచ్చారు. నమ్మకమైన వారు ఎలాంటి వారు మనం చూద్దాం. చూడండి, సామెతల గ్రంథము 13వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చదివితే అక్కడ ఇలా వ్రాయబడి ఉంటుంది, దుష్టుడైనటువంటి మనుషుడు కీడునకు లోబడును, నమ్మకమైన రాయబారి ఔషధము వంటి వాడు. నా వైపు చూడాలి. నమ్మకమైన రాయబారి, చెప్పండి. ఔషధం. ఔషధం అంటే ఏమిటి? మందు అంటే మెడిసిన్. అంటే రోగాన్ని తొలగించేది ఎవరు? ఔషధమే. రోగాన్ని తొలగించేది, రావలసిన రోగాన్ని రానియకుండా ఆపగలిగేది, ఆ రోగము చేత చనిపోయే పరిస్థితి ఎదురవుతుందనగా చనిపోనివ్వకుండా బ్రతికించగలిగేది ఎవరు అనంటే ఔషధం, ఔషధం, ఔషధము కదండి. వాటిని మనమేమో మరొక భాషలో ఏంటంటే మందులు వేసుకున్నావా అంటాం. ఏంటంట? మందులు వేసుకున్నావా, మెడిసిన్ వేసుకున్నావా, ఇంగ్లీష్లో మెడిసిన్ అని అంటారు. తెలుగులో మనమేమో బాబు మందులు వేసుకున్నారా, టాబ్లెట్ వేసుకున్నారా ఏదో మాట్లాడతాం. కానీ పూర్వపు భాష ఏమిటంటే, వాస్తవానికి అంతఃపూర్వ భాష ఏమిటంటే, రోగాన్ని నుండి తొలగించగలిగే దానికి ఏం పేరు ఏంటంటే ఔషధము. చెప్పండి ఏంటంటే, దేవుడు దృష్టిలో ఉన్నట నమ్మకమైన వాడు ఎలాంటి వాడట? ఔషధము వంటి వాడు. ఔషధములో నష్టం చేసే గుణము లేదు, ఔషధములో పాడు చేసే గుణము లేదు, ఔషధములో చంపే గుణము లేదు. చచ్చిపోతున్న వ్యక్తికి ఔషధాన్ని ఎక్కిస్తే, ఔషధాన్ని అందిస్తే వాడు ఏమవుతాడట? బాగుపడతాడు, స్వస్థత కలుగుతాడు. ఔషధములో స్వస్థత ఉంది, ఔషధములో గాయమును మాన్పే గుణం ఉంది. ఔషధములో నడవలేక జబ్బు పడిన వ్యక్తికి ఔషధం వేస్తే శక్తి వచ్చి బలం పొందుకొని నడవగలుగుతాడు. ఇవన్నీ కూడా ఎందులో ఉన్నాయటండి? ఔషధములో ఉన్నాయి. నమ్మకమైన
రాయబారి అని చెప్పాడు దేవుడు ఇక్కడ. చెప్పండి, నమ్మకమైన రాయబారి ఒక గొప్ప ఔషధము వంటి వాడు అన్నాడు. రాయబారి అంటే అర్థం ఏంటి తెలుసా? కథ నడిపేవాడు. రాయబారి అని అంటే విషయాన్ని ముందుకు తీసుకెళ్లేవాడు. రాయబారి అని అనగా బాధ్యత తన మీద వేసుకొని ఆ పని పూర్తయ్యే వరకు కూడా బాధ్యతగా ప్రవర్తించువాడు రాయబారి. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, నమ్మకమైన రాయబారి. ఎంత గొప్ప ఔషధము వంటి వాడంటే అతడు అబ్రహాము ఇంట్లో పనిచేసేటువంటి ఎలియాజరు. నమ్మకమైన రాయబారి, పనివాడు, వార్తను మోసుకొని వెళ్ళేవాడు. అబ్రహాము కల్దీల దేశం అనబడిన మెసొపొతేమియాలో ఊరు అను ప్రాంతంలో నుండి వాగ్దానం చేయబడిన కనాను దేశానికి దేవుడు అబ్రహామును తీసుకొచ్చాడు. అబ్రహామును దేవుడు తీసుకొని వచ్చినప్పుడు అబ్రహాముతో పాటు సారాయు మరియు లోతును వెంట పెట్టుకొని అబ్రహాము రావటం జరుగుతుంది. వాగ్దానం ఉన్న భూమిలోకి వస్తాడు, బలిపీఠం కట్టాడు, యెహోవా నామమున ప్రార్థన చేస్తాడు. తర్వాత దేవుడు అంటాడు, అబ్రహామా, నేను నీకు గొప్ప సంతానాన్ని ఇవ్వబోతున్నాను, నీ సంతానం ఆకాశ నక్షత్రాలుగా గొప్ప సమూహం చేయబోతున్నాను అబ్రహామా అని అంటాడు. అలాగూ చెప్తూ ఉన్న దినాలలో ఆ ఇంట్లో ఒక పనివాడు ఉన్నాడు, అతని పేరే ఎలియాజరు. ఎలియాజరు అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడు సహాయకుడు అని అర్థం. చెప్పండి, ఎలియాజరు అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడు సహాయకుడు అని ఆ పదానికి మంచి అర్థం. ఇంట్లో పనిచేస్తున్నటువంటి ఎలియాజరే నమ్మకంగా పనిచేయటాన్ని బట్టి ఒకరోజు దేవుడితో అబ్రహాం కూడా చెప్పాడు, అయ్యా, ఎంత ఆస్తి నాకుంటే ఏమిటి, నేను సంతానము లేని వాడను, ఎలియాజరే కదా నా ఇంటికి వారసుడు. అంటే పనివాడే నా ఇంటికి ఎవరట వారసుడు. అంటే దేవుడు అంటారు ఆ మాట నాకు అబ్రహామా, పనివాడిగా ఉన్న ఎలియాజరు ఎప్పటికీ నీ ఇంట్లో పనివాడిగానే ఉంటాడు, నేను నీకు సంతానముని ఇవ్వబోతున్నాను అన్నాడు. ఆ మాట దేవుడు చెప్పి ఎంతకాలం మధ్యలో సమయం ఉంచాడు తెలుసా? 30 సంవత్సరాలు. 70 ఏళ్ల వయసులో దేవుడు తనంటున్న దేశంలో బయటికి రమ్మని చెప్పాడు. నువ్వు లేచి నీ తండ్రింటిని నీ స్వజనులు విడిచిపెట్టి బయటికి రాపాయి అన్నాడు. ఆ తర్వాత దేవుడు అంటాడు, నేను నీకు గొప్ప సంతానాన్ని ఇవ్వబోతున్నాను అన్నాడు. ఆ మాట చెవిలో పడ్డ 30 ఏళ్లకు దేవుడు ఇస్సాకు అనేటువంటి పుత్రుడిని దేవుడు ఇచ్చాడు. ఈలోగా అబ్రహాం ఏమంటున్నాడు తెలుసా అందరితోటి, నా ఇంట్లో పనిచేసే ఈ ఎలియాజరే రేపు పొద్దున్న నేను చచ్చిపోతే నా ఆస్తి అంతటికి ఇతడే వారసుడు, ఇతడే వారసుడు, ఇతడే వారసుడు అని ఊరు వాడ అందరికీ చెప్పేసుకున్నాడు. కొంతమంది అబ్రహాము స్నేహితులు అప్పుడప్పుడు అబ్రహాము ఇంటికి వచ్చి పరామర్శించినప్పుడు ఆ ఇంట్లో పనిచేసే పనివాడిని చూసేవారు. అబ్రహాము, నువ్వు చెప్పిన మీ ఇంట్లో నమ్మకమైన పనివాడంటే ఎలియాజరు ఇతడేనా? ఇతడే నా కుమారుడు అన్నప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి, ఒరే నువ్వు ఎంత అదృష్టవంతుడు రా, రేపు పొద్దున అబ్రహాము చనిపోతే ఈ ఆస్తి అంతా ఎవరిదట? నీదేనట. నీ యజమానుడు నిన్ను కొడుకులా పెంచుకున్నాడు, రేపన్న రోజు ఈ ఆస్తి అంతటికి నువ్వే వారసుడు అవుతావట, నువ్వు ఎంత అదృష్టవంతుడు రా అన్నప్పుడు ఆ పనివాడు కూడా ఎలియాజరు చాలా ఆనందించాడు. అలాగని చెప్పి అబ్రహాము త్వరగా చనిపోవాలని గాను, చాలా బేగా చచ్చిపోతే ఈ ఆస్తి అంతా కూడా నాకు సొంతమైపోతుంది అనేటువంటి ఆ ఉద్దేశం అయితే అతనిలో లేదు. అయితే చాలా మందికి ఊరు కూడా చెప్పేశాడు, నా ఇంట్లో పనిచేసే పనివాడే నా యావదాస్తికి వారసుడు అని చెప్పేశాడు. ఈలోగా ఏం జరిగిందంటే అసలు వారసుడు పుట్టేశాడండి. ఎవరతని పేరు? ఇస్సాకు. అసలు వారసుడు పుట్టేశాడు. ఇప్పుడు ఇస్సాకుకి 40 సంవత్సరాల వయసు వచ్చింది ప్రియులారా. ఏమంటే అంతకు ముందు అదే అబ్రహాం ఏమన్నాడు ఇరుగు పొరుగు వారితోటి, పిల్లలు లేనంత సేపు కూడా ఎలియాజరే నా ఇంటికి వారసుడు అని అందరితో చెప్పాడు. అలా విన్న వాళ్ళందరూ కూడా చాలా సందర్భంలో వచ్చి, నువ్వే వారసుడు అట కదా, నువ్వే యవదాస్తికి వారసుడు అట కదా అన్న మాట చాలా సందర్భాలు ఇతడు కూడా విన్నాడు. మరి ఇప్పుడు కొడుకు పుట్టేటప్పటికి వారసుడు అనబడిన ఎలియాజరు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇప్పుడు పక్కకి వెళ్ళిపోయాడు కదండి. మరి ప్రక్కకి వెళ్ళిపోయిన వాడికి కొంత ఉక్రోషము, ఆవేశము, పగ ఉంటుందా ఉండదా? ఎందుకని?
ఇప్పుడు నిన్నటి వరకు కూడా ఇల్లు నీకు రాసేస్తాను అని చెప్పేసి నేను నీకు రాయట్లేదురా అని అంటాడు. పక్కపించి కూడా చెప్పాలి, ఇదేంటి నిన్నటి వరకు నీ ఇంట్లో ఎంతో సాక్రిఫైస్ చేశాను, ఈ యావదాస్తికి నన్నే వాల్చుడు అన్నావు, ఈ రోజు ఏదో ఒక కొడుకు నీకు పుట్టేసరికి నన్ను పక్కకు తోలెత్తా పెట్టాయా అని చెప్పేసి వాస్తవానికి ఈ లోక సంబంధమైన మనుషులైతే ఆ అబ్రహాము మీద పగ పెంచుకొని కొంతమంది చంపేయకూడదు. ఎవరు లేని టైంలో ఏం చేయొచ్చు, ఆ ముసలివాడిని చంపేయచ్చు. పోనీ పుట్టిన పిల్లోని కూడా ఏం చేయొచ్చు చెప్పాలి, పుట్టిన పిల్లోని కూడా ఏం చేయొచ్చు. ఎందుకంటే ఆస్తి కొరకు, ఎవరి ఈ రోజు ఆస్తి కోసం వాళ్ళు చంపేసిన వాళ్ళు లేరా చెప్పాలి. ఆస్తి కోసం తల్లిదండ్రులు చంపేసేవాడు ఉన్నారు, ఆస్తి కొరకు అన్నదమ్ములు చంపేసేటువంటి వాడు ఉన్నారు, జారుడు స్థలం కొరకు అన్నదమ్ములు కొట్టుకు చచ్చిపోయినటువంటి వాడు కూడా ఉన్నారు. ప్రియులారా, వారసుడు పుట్టేసరికి అబ్రహాము ఎంత సంతోషించాడో ఆ ఇంట్లో పనిచేసే పనివాడైన ఎలియాజరు కూడా పిల్లవాడు పుట్టేసరికి అదే సంతోషంతో ఆనందించేటండి. ఇదిగో ఈడొచ్చాడు, ఈడు వల్ల నా ఆస్తికి నేను దూరం అయిపోతున్నాను, అనవసరంగా ఈడు పుట్టాడు, రేపన్న రోజు ఇంట్లో నాకు చిల్లి గవ్వ కూడా రాలేదు అనేటువంటి ఆ థాట్స్, ఆ ఉద్దేశం ఆయనలో లేదు. కానీ నమ్మకంగా జీవించాడు. ఇప్పుడు వినండి, 40 సంవత్సరాల వయసు వచ్చింది ఇస్సాక్కి. ఇప్పుడు అబ్రహాం అంటాడు, ఎలియాజరు ఇలా రా అన్నాడు, దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. చూడు, ఈ ఊళ్ళో ఏ ఆడపిల్లని నా కుమారుడికి ఇచ్చి పెళ్లి చేయడానికి నాకు మనసు లేదు. నా స్వజనుల యొద్దకు వెళ్ళి నా కుమారుడికి కావలసిన యోగ్యురాలైన ఒక ఆడబిడ్డను నా కుమారుడు భారీగా తీసుకురా. ఎందుకంటే నేను చాలా వయసు మళ్ళిన వాడిగా ఉన్నాను, నేను ఎక్కువ కదలలేను, పెద్దగా నేను నడవలేను. కాబట్టి నువ్వు వయసులో ఉన్నావు కాబట్టి నువ్వు వెళ్ళి నా కుమారుడికి కావలసిన ఒక మంచి సంబంధాన్ని, ఒక మంచి ఆడబిడ్డను తీసుకురావాలయ్యా అని చెప్పేసి ఎలియాజరు అనేటువంటి పనివాడిని రాయబారిగా పంపించాడు. దేవునికి స్తోత్రం. వెళ్ళేటప్పుడు అబ్రహాము తొడ కింద ఒక ప్రమాణం చేయించాడు. 9వ వచనం అనుకుంటా, 24 ఆదికాండం. ఆ దాసుడు తన యజమానుడగు అబ్రహాము తొడ క్రింద చెయ్యపెట్టి ఈ సంగతి విషయమై ప్రమాణము చేసెను. ఎవడు అతడు కపటముగా చేశాడా, న్యాయబద్ధంగా ప్రమాణం చేశాడా? ఇప్పుడు పూర్తిగా అధికారం చేశాడు. ఒరే నువ్వు వెళ్ళి నా కొడుక్కి ఒక మంచి అమ్మాయిని సంబంధం చూడు, నాకు మంచి కోడల పిల్లని చూడు అన్నాడు. ఏమంటే వెళ్ళేటప్పుడు వీడికి తెక్క వదలాలంటే ఒక మెంటల్ దాన్ని తీసుకొచ్చి పెళ్లి చేస్తే సరిపోద్ది, ఒక పిచ్చిదాన్ని తీసుకొచ్చి పెళ్లి చేస్తే ఆడు ఇది కొట్టు సత్తారో ఈ ముసలోళ్ళని ఇద్దరిని బాధిస్తుందా ఆ యొక్క కోడలు వచ్చి. కాబట్టి ఒక పిచ్చిదాన్నో మెంటల్ దాన్నో లేక డబ్బు అంటే ఆసక్తి గల దాన్నో ఏదో ఒక దాన్ని తీసుకొచ్చి పెళ్లి చేస్తే వీళ్ళు తెక్క వదులుతుందని అనుకొని వెళ్ళలేదు. ప్రియులారా, ఎలా ప్రమాణం చేశాడు తెలుసా? న్యాయబద్ధంగానే ప్రమాణం చేశాడు. బైబిల్ చెప్తుంది, అతడు కపటముగా ప్రమాణము చేయక. ఎలా చేయక ప్రమాణము? అతడు కపటముగా ప్రమాణము చేయడు అని చెప్పేసి వ్రాయబడినది. సరే, ఇప్పుడు అబ్రహాము తోడ కింద ప్రమాణం చేసి ఏమన్నాడో తెలుసా? అయ్యా, మీరు చెప్పినట్లు నేను వెళుతున్నాను, నీ దేవుడే నాకు తోడుగా ఉండును గాక, నీ కుమారుడికి కావలసిన యోగ్యురాలైనటువంటి ఆడబిడ్డని తీసుకొస్తాను అని వెళ్ళిపోయాడు. అలా వెళుతూ తనతో పాటు మరొక 10 మంది పనివాళ్లను, ఆ పనివాడితో పాటు 10 ఒంటెలను, ఆ ఒంటెల మీద కొంత సామాగ్రిని, వెళ్ళేటప్పుడు ఆడబిడ్డ అక్కడ ఒకవేళ కుదిరితే అమ్మాయికి గాజులు, వెండి నగలు, బంగారు నగలు, కొన్ని విలువైన వస్త్రాలు, ఇవన్నీ కూడా ఒంటెల మీద ఎలియాజరు మోసుకొని వెళ్ళాడు. చూడండి, వెళ్ళిన తర్వాత అనుకున్న ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఒక మంచి తీర్మానం తీసుకున్నాడు. చూడండి, 12వ వచనం అనుకుంటా, నా యజమానుడగు అబ్రహాము దేవుడైన యెహోవా నేను వచ్చిన కార్యము త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము, చిత్తగించుము. నేను ఈ నీళ్ల ఓట యొద్ద దిగి ఉన్నాను, ఈ ఊరి వారి పిల్లల్లో నీళ్లు చేదుకొట్టుకు వచ్చుచున్నారు. కాబట్టి నేను త్రాగునట్లు ఓ దేవా, ఇదిగో నీవు దయచేసి నీ కడవను
వంచమని నేను చెప్పగా నీవు త్రాగుము, నీ ఒంటెలకు కూడా నీళ్లు పెట్టెదనని ఏ ఆడపిల్ల అయితే ఇక్కడ చెబుతాదో ఆమె నీ సేవకుడైన ఇస్సాకునకు నీవు నియమించినదై ఉండునుగా. ఎవడి ఎంత గొప్ప రాయబారండి! కాబట్టి నాడు చాలా మంది రకరకాల రాయబారులు ఉంటారు. పాపమును ప్రోత్సాహపరిచే రాయబారులు ఉంటారండి. భర్త లేని టైంలో వేరే పురుషుడును ఆ ఇంటికి తీసుకొచ్చడానికి కొంతమంది మధ్యలో కథలు నడుపుతుంటారు, రాయబారులుగా ఉంటుంటారు. కుటుంబాలను పాడు చేసేవారు రాయబారు. ఆ ఇంటి భర్త ఇంటి వెళ్ళొచ్చంటే ఏం లేదన్నయ్య గారు, వదిన చూద్దామని వచ్చాను, వదిన ఉన్నదా, ఒకసారి ఇలా రమ్మని చెప్పండి. ఏంటి ఆయన లేదా? అతను ఫోన్ చేశాడు నాకు, ఆయన ఫోన్ చేసి వస్తాడంట నీ దగ్గరికి. మా ఆయన అన్నట్టు కుదరదు, మధ్యాహ్నం 3 గంటలకు రమ్మని చెప్పు. ఏమండి, చెడుతనాన్ని ప్రోత్సాహపరచడానికి కొంతమంది ఎలాంటి వారు ఉంటారట, రాయవారు కథలు నడుపుతుంటారు. ఆ జీవితం మొత్తం పతనమైపోతుంది. ప్రియుల కుటుంబాలు పాడు చేసే విషయాలు రాయబారులు, చెడు పనులు చేసే విషయంలో రాయబారులుగా ఉంటారు. అప్పుడప్పుడు ఈ మాట అంటాం, ఎరా నువ్వేనా రాయబారివా? ఏంటి నువ్వు మాట్లాడతావేంటి? నువ్వేనా పెద్ద రాయబారివా? నువ్వు మోసుకొచ్చేవేంటి సంగతి? అసలు నీకేం తెలుసురా? ఏంటో పెద్ద రాయబారివా? అండ్ అప్పుడప్పుడు మాట్లాడతామా అమ్మా? మన అనకపోయినా అప్పుడప్పుడు ఇలాంటి మాటలు మనము విన్నవారమే. రాయబారు అనగా విషయాన్ని ముందుకు తీసుకెళ్ళేవారు. ఆలోచన చేద్దాం, మనం ఏ విషయాలు మనం ముందుకు తీసుకెళ్తున్నామో, ఏ విషయాల్లో మనం రాయబారులుగా ఉంటున్నామో. మంచి విషయంలో రాయబారిగా ఉంటే వాడు ఔషధము వంటి వాడట. ప్రియులారా, నమ్మకమైన రాయబారి ఔషధము అనేసాడు దేవుడు. సరే, ఇప్పుడు నిన్నటి వరకు నువ్వే వారసుడు అన్నాడు దేవుడు. కానీ ఈరోజు అతనికి వారసత్వం ఏమైంది? పోయింది. హఠాత్తుగా కొడుకు పుట్టేశాడు, పక్కకి వెళ్ళిపోయాడు. ఈయన నిన్నటి వరకు నా ఒంట్లు నా పశువులు అన్ని నీకేనా అబ్బాయి ఎలియాజరు అన్నాడు. కొడుకు పుట్టేసరికి అతని యొక్క ఆధిపత్యము పక్కకి వెళ్ళిపోయింది. కానీ అబ్రహాము మీద అతను ఏం పెట్టుకోలేదు, పగ పెట్టుకోలేదు. పిల్లోడు చిన్నోడు కాబట్టి అలా మెల్లిగా ఆడుకున్నట్టు తీసుకెళ్ళి చెరువులో పడేస్తాను. అప్పుడు పిల్లోడు చచ్చిపోతే అప్పుడు వారసుడు ఎవరు అవుతారు? నేనే అవుతాను. ఎలాగ పిల్లలు లేరు కాబట్టి పుట్టింది ఒక పిల్లోడు కదా, ఆ పిల్లోడిని చంపేస్తే ఇంకా యావదాస్తి ఎవరిది అవుతుంది? ఎవరిని? ఇలాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయండి ఆ పనివాడికి? ఒక్కటి కూడా లేదు. ఎంత నమ్మకమైన వాడు! తొడ కింద ప్రమాణం చేయమంటే ప్రమాణం చేశాడు, కపటంగా చేయలేదు. పోనీ ప్రమాణం చేసిన మనసును కూడా ఏదో పెట్టుకున్నాడా? ఏమని? వీడికి తెక్కొదలాడడం మెంటల్ని తీసుకొచ్చి పెళ్లి చేస్తాను, సూపర్ రాక్షసుని తీసుకొచ్చి పెళ్లి చేస్తాను, ఇవి కొట్టుకొని చేస్తారు. ఇప్పుడు ఎవరో కొంతమంది భలే సంబంధాలు చేస్తుంటారు కదా, త్వరలో విడిపోయే కుటుంబాలు, త్వరలో విడిపోయే సంబంధాలు చేస్తారు. జీవితకాలం అంతా దుఃఖం అనుభవించే సంబంధాలు చేస్తుంటారండి. పెళ్ళైపోయిందా? ఏమండి ఎవరు తెచ్చాడా మీ సంబంధం? మీకు అసలు ఇంకా నీ బిడ్డకి ఒక సంబంధం దొరకదనుకున్నావా? అక్కడ సంబంధమే తీసుకొచ్చావు. ఎవడమ్మా తీసుకొచ్చింది? రాయబారి ఎవడమ్మా ఈ సంబంధం తీసుకొచ్చింది? అండ్ అప్పుడప్పుడు జీవితం దెబ్బతింటే మాట మనం అనుకుంటామా అనుకోమా? చెప్పాలి. అప్పుడప్పుడు అలాంటి మాటలు అప్పుడప్పుడు వస్తుంది. ఎందుకంటే కొందరు ఈ రాయబారం దేన్ని నడుపుతారంటే వాళ్ళ దగ్గర 4 రూపాయల డబ్బులు వస్తాయి, వీళ్ళ దగ్గర 4 రూపాయల డబ్బులు సంపాదించాలి. రాయబారం పెత్తనం చలాయించి ఎలాగైతేనే కట్టిపెడతాం. ఎలాగైతే మనకి ఎందుకంటావు కట్టిపెడితే అదే తగలడు చేస్తారు. మన డబ్బులు అవుతున్నాయా లేదా? ఈరోజు చాలా చోట్ల మ్యారేజ్ బ్యూరో, చాలా చోట్ల మేము సంబంధాలు చూస్తామని బయట పెద్ద పెద్ద బోర్డులు పెడుతుంటారు. కాపులకు కాపులకి, రెడ్లకి రెడ్లు, సాయిబులకి సాయిబులు, అబ్బో అన్ని సంబంధాలు సంబంధాలు సంబంధాలు. వాడి దగ్గరికి వెళ్ళి ఒకటి కూర్చుంటే, సార్ ఇలాగా మా పాపకి 30 ఏళ్ళ వయసు వచ్చింది, నేను సంబంధం చూస్తాను సార్, పాప మొత్తం ఫొటోస్ కలర్ ఫొటోస్ పెట్టండి, అలాగే ట్రావెలింగ్ ఛార్జెస్ మొదట మాకు ఒక 1000 రూపాయలు ఫీజు కట్టండి, తర్వాత వచ్చే కట్నంలో మాకు 10% మాకు ఇవ్వాలి. ఎవరిని ఇలాగ చాలా మంది సంబంధాలు నడిపేవాళ్ళు ఉన్నారు. 4 రూపాయల డబ్బులు ఆడు ఎలాగ బతుకుతాడో సత్తాడని కూడా ఆలోచించారు. 4 రూపాయల డబ్బులు మాకు దొరుకుతున్నాయా లేదా అన్న ఉద్దేశంతో కొందరు సంబంధాలు నడిపేవాడు మనం చూస్తుంటాం. ఏమంటే ఇప్పుడు అబ్రహాం దగ్గర ప్రమాణం ఎలా చేశాడో తెలుసా? నమ్మకంగా చేశాడు. దేవా
ఈ తల్లిదండ్రులు ముసలి వయసులోకి వచ్చేసారయ్యా. ఈ ముసలి వయసులో జాగ్రత్తగా చూసుకునే ఒక కుమార్తె లాంటి యోగ్యురాలైన ఆడబిడ్డ ఇంటికి దీపంగా కావాలి ప్రభువా. ఇదిగో నేను వెళుతున్నాను, ఒక యోగ్యురాలైన అమ్మాయిని ఈ ఇంటికి తీసుకురావడానికి నేను వెళుతున్నాను ప్రభువా. అబ్రహాము దేవా నాకు తోడుగా ఉండి నన్ను నడిపించు ప్రభువా అని ఎంత నిస్వార్థంతో వెళ్ళాడండి. అనా పైసా ఆశించలేదండి ఈ మహానుభావుడు. రూపాయి డబ్బులు ఆశించకుండా వెళ్ళాడు. వెళ్ళి ఆ ఊరికి వచ్చిన తర్వాత ఆ ఊరు ఎంట్రన్స్ లోనే మోకాళ్ళేసి ప్రార్థన చేశాడు. ఒంటెలను మోకరింపజేశాడు. మోకాళ్ళేసి ఏమి ప్రార్థన చేశాడు తెలుసా? అబ్రహాము దేవుడు అయిన నా దేవా, అనుకున్నట్టుగా నేను ఈ ఊరికి వచ్చేసాను. ఇక్కడ చాలా మంది పిల్లలు కనబడుతున్నారు నాకు. ఇక్కడ అందరు బావి దగ్గర నీళ్లు పట్టుకునే వాళ్ళు ఉన్నారు, పొలాలకి నీళ్లు పెట్టేవాళ్ళు ఉన్నారు, గొర్రెలకు నీళ్లు పెట్టేవాళ్ళు కనబడుతున్నారు. చాలా మంది ఆడపిల్లలు మంచి అందంగా కూడా ఉన్నారు ఇక్కడ. అయితే నేను ఇప్పుడు నోరు తెరిచిలా అంటాను, అమ్మా నాకు దాహముగా ఉంది, నాకు ఎవరైనా నీళ్లు పోస్తారా అని అంటాను. ఆ మాటకు అక్కడున్న ఆడపిల్లలలో ఎవరినైతే దేవా నువ్వు సిద్ధపరుస్తున్నావో ఆ ఆడబిడ్డ వచ్చి నీతో పాటు నీ ఒంటెలకు కూడా నీళ్లు పోస్తాను అని ఏ ఆడపిల్లైతే చెబుతాదో ఆమె మాత్రమే నా యజమానుడైన అబ్రహాముకు కోడలవ్వాలి ప్రభువా. ఎంత మంచి ప్రార్థన చేశారు. ఎప్పుడైనా మనం ఒక పని చేయాలన్నప్పుడు దేవుని యొక్క ఒక మంచి తీర్మానం, ఒక ఒడంబడిక, ఒక గుర్తు ఎప్పుడైనా తీసుకున్నావా నీకు? ప్రభువా ఈ పని చేయాలని నేను అనుకుంటున్నాను, ఇది సఫలమైతే నాకు ఒక గుర్తు చూపించు. నేను వెళ్ళాలనుకుంటున్నాను, అది నిజమైతే ఆ వ్యక్తి మొదటి నా దగ్గరికి వచ్చేలా నువ్వు చేయి. అప్పుడు దీన్ని బట్టి ఇది నిజమని నేను నమ్ముతాను ప్రభువా. లేక రేపటి ఉదయానికి ఈ పని నువ్వు చేసి పెడితే ఇది నిజమని నేను నమ్మి ముందుకు వెళ్తాను ప్రభువా అని దేవుడి దగ్గర ఎప్పుడైనా ఒక ఆనవాలు, ఏంటట ఒక ఆనవాలు. పిచ్చోడు కొంతమంది ఏం చేస్తారంటే దయ్యం పట్టుకున్న దాన్ని వదిలేస్తారుగో, నువ్వు వెళ్ళిపోతున్నప్పుడు గెడలు కొట్టేసి వెళ్ళిపోయా అంటే గెడ కొట్టి వెళ్ళిపోద్దండి. అది గాలి ఎలా కొడుతుంది, దురాత్మ ఎలా కొడుతుందండి? శరీరము దానికి ఉంటే పని చేస్తారు. కానీ మన వాళ్ళు ఒక గుర్తు చెప్తారు, గో నువ్వు వెళ్ళిపోతున్నావు అని మాకు ఎలా తెలుసు? అదంటారు, కొమ్మం పెట్టండి, నాకు అన్ని పెట్టండి, తినేస్తాను. సరే నువ్వు తినేసిన తర్వాత మా అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోతున్నాను మాకు ఎలా తెలుసు అన్నప్పుడు ఇలా చూద్దా దయ్యం ఉన్న మనిషి. ఇగో నువ్వు వెళ్ళినప్పుడు అలా చూడక ఆ గడనే ఇలాగ తలుపు 2 సార్లు కొట్టేసి వెళ్ళిపో, అప్పుడు నువ్వు వెళ్ళిపోయాను మేము అనుకుంటాము. ఎన్ని పిచ్చి మాట్లాడండి. ఊహ అనుకోవటమే తప్ప జరిగేది కాదు. ఎందుకంటే శరీరంలో దయ్యం ఉంటే ఏ పనైనా చేస్తా, అనగా మనిషి కదిలినట్టుగా చేస్తా. దురాత్మ బయటకు వస్తే ఏం చేయలేదు, గోడ నుంచి అలా వెళ్ళిపోద్ది అంతే. గోడ శబ్దం కూడా రాదు. తలుపులు మూసేస్తే తలుపు నుంచి కూడా వెళ్ళిపోతారు. గెడ శబ్దం మన రావాలంటే వెళ్ళాలంటే తలుపు తీసుకొని గెడ తీయాలి. దయ్యం లోపలికి రావాలన్నా వెళ్ళాలన్నా గెడ తీయవలసిన పని వాటికి లేదు. అయితే ఇక్కడ అబ్రహాము ఈ పనివాడిని ఎలియాజరు చేసిన మంచి ప్రమాణం ఏంటంటే, నేను నాకే నీళ్లు అడుగుతా కానీ నా ఒంటిలో కూడా నీళ్లు పోస్తానని ఇక్కడ ఉన్న ఆడబిడ్డల్లో ఏ బిడ్డ అయితే మాట్లాడతాదో ఆమె మాత్రమే సరిగ్గా నా యజమానుడు కుమారుడని సాగునకు భార్య అవుతుంది ప్రభువా అని మొదట తాను మోకాళ్ళేసి ప్రార్థన చేశాడు. నమ్మకమైన రాయబారి, చెప్పండి ఔషధం. నమ్మకమైన రాయబారి ఇంకెలా అంటాడో తెలుసా? అదే సామెతలు 25:13 వచనాన్ని మనం చదివితే అక్కడ వాక్యములో ఇలా రాయబడి ఉంటుంది, నమ్మకమైన దూత తనను ఎక్కడికైతే పంపిస్తాడో అలా పంపువానికి కోతకాలమందు పడు మంచు యొక్క చల్లదనము వంటి వాడు తన యజమానుల హృదయములను దుఃఖపరచునట. ఏం చేయును? తెప్పరిల్ల చేయును. అంటే నమ్మకమైన రాయబారి, ఔషధము వంటి వాడు. నమ్మకమైన రాయబారిని ఎక్కడికైనా పంపిస్తే అవతల కొంపం తగలట్టడట. వెళ్ళి ఏం చేస్తాడటండి? అలా పంపిన యజమానుడి కట అతని వలన కోతకాలం ముందు పడు మంచులో చల్లదనం. ఏమంటే మంచు పడుతున్నట్టు బయటకు వస్తే వేడి కొట్టదా చల్లగొట్టదా? అబ్బాయి ఎంత చల్లగా ఉందా, ఎంత చల్లగా ఉందా. చల్లదనంలో మొహ ఫీలింగ్ నవ్వు ఉంటుంది, వేడి వస్తున్న అబ్బోబ్బులు వేడుకుందని ఎవరండవు. అక్కడ ఒకలాంటి ముఖం పెడతారు, బాబోయ్ ఒక్కపోతారా నేను ఉండను రా అని ముఖ ఫీలింగ్స్ మారుతాయి. చల్లదనం ఉన్నప్పుడు ముఖ కవడికి వెళ్ళంటే భలే చల్లగా ఉన్నదే, అయ్యో
క్రిస్మస్ టైంలో బాబోయ్ చల్లగా ఉన్నదే అంటే ఒకలాంటి ఫీలింగ్ పెడతాం. అంటే చల్లదనంలో ఎప్పుడు కూడా మంచిగా ఉంది. చల్లటి నీళ్ళు, అమ్మ నీ కడుపు చల్లగా ఉండా. ఏమంటే అప్పుడు వీళ్ళు మాట్లాడతాం కదా, ఎలా ఉండాలంట నీ చెయ్యి నీ కడుపు ఎలా ఉందంట. కానీ ఆ మాట అంటున్నాడు కడుపు మాత్రం వేడిగానే ఉంటుంది. కానీ ఎదటాన్ని అంటే నీ కడుపు చల్లగుండా, నీ పిల్లలు 10 కాలాల పాటు చల్లగుండా, నీ చెయ్యి ఎప్పుడు చల్లగుండా, మంచిదే. కాబట్టి ఇప్పుడు పంపేటువంటి పనివాడు వెళ్ళినట్టు తర్వాత ఆ పంపిన వాడికి ఆ పనివాడు ఎలాంటి వాడట, కోతకాలమందు పడు మంచు యొక్క చల్లదనము వంటి వాడును, తన యజమానుని హృదయమును తెప్పరిల్లా చేయువాడు. ఏమంటే పనివాడిని పంపించిన తర్వాత అబ్రహాం అయితే ప్రార్థన చేయాల, ఏమని, ప్రభువా మా ఓడు వెళ్తున్నాడు, ఆడికి దారి చూపించు, ఆడికి మంచి అమ్మాయిని సిద్ధపరిచి తీసుకొచ్చేలా చే ప్రభు అని అల్లా. వారమంతా ఎవడి మీద వదిలేసాడు అబ్రహాము? ఎలియాజరు మీద వదిలేశాడు. ఎందుకంటే వాడు ఎప్పుడు అన్యాయం చేయడన్న సంగతి అబ్రహాముకి తెలుసు. 2 వాడు ప్రార్థనాపరుడు అన్న సంగతి కూడా అబ్రహాముకి తెలుసు. 3 నమ్మకమైన వాడు అన్న సంగతి కూడా తెలుసు. ఏమంటే ఒక ఆవిడ అన్నదంటే చేపలు కొనుక్కోవడానికి వెళ్తానంటే పక్కింటి ఆవిడ 100 రూపాయలు ఇచ్చి చేపలు కొనుక్కుంటే అక్కడ 2 చేపలు తీసుకురాడు, 100 రూపాయలు చేపలు తీసుకురాడు. ఈవిడ చేపలని కొనుక్కునేటప్పుడు శంకు పైకెత్తి మళ్ళీ చూసిందట. ఆవిడ చేపలు కొనుక్కునేటప్పుడు ఏం చేసిందట చెప్పాలి, అటు తిప్పింది ఇటు తిప్పింది అటు తిప్పింది, శంకు ఆ శంకు ఈ శంకు ముక్కట్లు మొత్తం లాగేసుకున్నది. అంటే నా చేపలు బాగున్నాయా లేదా అని అన్ని తాజాగా ఉన్నాయి ఎంచుకుందట. ఆవిడ బరి అయిపోయింది. ఇప్పుడు 2వ బ్యాగ్ పెట్టి ఇందులో 100 రూపాయలు ఇయ్యారట. ఆవిడ అన్నదట, చూసుకో ఇప్పటి వరకు శంకులు చూసుకున్నా కదా, ఇటు కూడా చూడు 100 రూపాయలు, దీనికి చూడడం నాకు కాదు మా ఇంటి పక్కన ఆవిడకి అన్నదట. అంటే పక్కింటి ఆవిడకి ఎలా చేపలట్టుగా ఉంది ఈవిడి, అది కుళ్ళిపోయినా చెప్పాలి, అది ఇంకొకలాగా అయిపోయినా ఈవిడికి అనవసరం. ఈవిడ వస్తువు మాత్రం ఎంత జాగ్రత్తగా చూసుకునేదండి. ఆ శంకు తీసి ఈ శంకు తీసి చేప బాగుందా లేదా ఇన్ని చూసుకొని వేరే వాళ్ళకి అదే వస్తువు అనేటప్పటికి పట్టించుకోకుండా అది కుళ్ళిపోతే నాకెట్టి అమ్మందే తీసుకెళ్ళి పడేస్తాను అంతే అన్న భావంతో వెళ్ళడం. ఏమంటే మంచి పద్ధతి అంటారు. నువ్వు ఏ వస్తువు కొనుక్కుంటున్నావో, ఎలాంటి మంచిది కావాలని నువ్వు అనుకుంటున్నావో అలాంటి వస్తువు అవతల వాళ్ళకి కావాలని అనుకోవడం కూడా మంచి ఆలోచన. కొంతమందికి అలా ఉండదు, నా కడుపు నిండిందా లేదా, నా వస్తువు బాగుందా లేదా, నేను అనుకున్న ధరకే వస్తువు నేను కొనుక్కున్నానా లేదా. ఒకళ్ళు మిరపకాయలు కొంటుంటారు, అప్పుడప్పుడు కేజీ 250 తూచిద్దు తక్కువ అడుగుతారు. వేరే వాడు అమ్మ మీరు ఎంత మాకు కూడా ఒక 10 కేజీలు మిరపకాయలు పట్టిరండి అమ్మ పచ్చడిగాని అంటే కనుక ఎంత 350 వేసేయి బేరమాట కరెక్ట్గా వాళ్ళకి బిల్లు ఇచ్చేస్తారు. ఏమో ఎంతంటే 350 అట. అదేంటంటే పిన్ని గారు అంత రేట్లు లేవండి. ఏమో మాకేం తెలుసమ్మా, ఇంకెప్పుడు మాకు పని చెప్పకండి, ఎవరంటే మీరు చేసుకోవాలి ఎంత మమ్మల్ని తెమ్మంటారేంటి అని మళ్ళీ అదొక గొడవ. ఎవరండి వీళ్ళందరూ కూడా సరైన రాయబారులు అన్నామా, సరైనటువంటి పంపేటువంటి వారి యొక్క యజమాను హృదయాన్ని తెప్పరిల్లి చేసేవారని అందామా? 100% కాదండి. కానీ ఎలియాజరు ఆ ప్రాంతానికి వెళ్ళి మోకరించి, నాకు దాహమునకు నీళ్లుమ్మని నేను కోరగా, ఏ చిన్నదైతే నా ఒంటెలకు కూడా నీళ్లు పోస్తుందో ఆమె సరిగ్గా ఆ ఇంటికి ఇల్లాలుగా రావటానికి అర్హురాలుగా ఉంటుంది అని ఎలియాజరు అక్కడే ఒంటెలను మోకరింపజేసి ప్రార్థన చేశాడు. అన్నట్టుగానే అక్కడున్న వారందరిలో కూడా మహాతల్లి ఆమె పేరు రెబెకా. రెబెకా అన్నదట, అయ్యా ఎక్కడి నుంచి వచ్చారో కానీ మీ మట్టికి మీకే కాక మీరు తీసుకొచ్చిన ఒంటెలకు నీళ్లు పోస్తారు. ఒక్కొక్క ఒంటె 40 బిందులు నీళ్లు తాగితే 10 ఒంటెలు 400 బిందులు నీళ్లు మోయాలి ప్రియుల. మళ్ళా నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకురావాలట? ఆమె గబగబ గబగబ బావిలోనికి దిగి, బావిలో నుండి చేదుకున్న నీళ్లు కాదు, కొన్ని రకాల బావులు ఉంటాయి. కొన్ని బావులు నీళ్లు పై వరకు ఉంటాయి, పైనుండి తోడుకుంటారు, బకెట్ ఏదో బాల్చా వేసి నీళ్లు తోడుకుంటాం. కొన్ని బావులు అవి కాదు ప్రియుల, నీళ్లు అడుగుని ఉంటాయి, వాటికి మెట్లు ఉంటాయి అన్నమాట. ఆ మెట్లు మీద దిగి 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 వెళ్ళి ఒక్కొక్క బింది నెత్తి మీద పెట్టుకొని రావాలి. అలాగే 400 బిందులు నీళ్లు మోయాలంటే ఆ తల్లి ఎంత సహనశీలురాలండి, ఎంత ఓర్పుమంతురాలండి ఆ తల్లి రెబెకా. ఆ విధంగా పని వాళ్లకు నీళ్లు పెట్టింది, ఒంటెలకు నీళ్లు పెట్టింది. 3వ మాట చెప్పకుండా ఇంకో మాట దేవుడు ఆమె నోటంట అనిపించాడు, అయ్యా
మీ పశువులకు కూడా నేను మేత పెడతాను. అబ్బా ఎంత బాగుందండి. మీ ఒంటెలకు కూడా నేనేం పెడతానట, ఆహారం సిద్ధపరుస్తాను, మీకు కూడా ఆహారం సిద్ధపరుస్తాను. చాలా చీకటి పడిపోయింది, రాత్రి మీరు ఎక్కడికి పెడతారు, వచ్చి మా ఇంట తలదాచుకోండి అని స్వాగతించింది ప్రియుల. వెంటనే ఎలియాజరు స్తుతించాడు, దేవా నేను అనుకున్నట్లు దానికంటే అధికమైన యోగ్యురాలను ఇక్కడ నీవు సిద్ధపరిచావు. ఏమన్నా రిబకా వలన ఎప్పుడు కూడా అబ్రహాము గాని శారా గాని ఏనాడు దుఃఖం కలగలేదండి. మరలా ఈవిడికి దుఃఖం కలిగించేవాడు మాత్రం బయలుదేరారు. అయ్యో యాషావు యొక్క భార్య అట ఆ వృద్ధ దంపతులైన ఇస్సాకును రిబకాకు ప్రాణము పోయేటట్లుగా ఆ ఇంటి కోడలట దుఃఖపరిచేసింది ప్రియులారా. కానీ అబ్రహాముకు కోడలుగా వచ్చిన ఈ రిబకానబడిన ఈ తల్లి ఆ ముసల దంపతులైన తల్లిదండ్రులుగా మామగారు అత్తగారిని అన్నాడు దుఃఖపరచలేదు ప్రియులారా. ఎందుకంటే తీసుకొచ్చిన సంబంధము అంత శ్రేష్టమైంది ప్రియులారా. కొంతమంది ఏం చేస్తారు, ఎవరో ఏదో చెప్పేసారు వెంటనే చేస్తారు, కానీ కొందరు జీవితాలు మధ్య మధ్యలో పతనం అవుతుంటారు. ఎందుకంటే వివాహ వ్యవస్థ అనేది చాలా విలువైంది. ఎప్పుడు తొందరపడదు. మా వాళ్ళే, మా దగ్గర వాళ్ళే ఎక్కడో ఫంక్షన్లో మా అమ్మాయిని చూసేసారట, చేసామని చెప్పేసారు, పర్వాలేదు అన్న మాటలు ఇప్పుడు చెప్పుకోవడం. దైవ బిడ్డలాగా కొంత సమయం ప్రభు దగ్గర గడపాలి. ప్రభువా పలానా వాడు ఈ విషయంలో చెప్పారు తండ్రి, నేనైతే మాట ఇవ్వలేదు, కానీ ప్రభువా వాళ్ళు అడుగుతున్నారు, ఇది ఎంతవరకు నన్ను ముందుకు వెళ్ళమంటావో లేదనేది ఒక 3 వారాలు నీ సన్నిధిలో గడిపిన తర్వాత అవతల వాడికి మాటిస్తానని చెప్పాను ప్రభువా. కాబట్టి ఇదిగో నీ దాసురాలను ఈ రోజు నుండి 3 వారాల వరకు నీ సన్నిధిలో కనిపెడుతున్నాను. నా బిడ్డ విషయంలో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో ప్రభువా, దానిని నీ దాసురాలను నాకు బయలుపరచవా ప్రభువా. ఒకవేళ అది శుభకరమైతే కనుక ఈ విధమైన కార్యం చేయండి. దానికి ఒక ఆనవాలు చూపింది, ఇది శుభం చెప్పటానికి నా దొడ్డిలో ఉన్న కొబ్బరి చెట్టు ఉంది కదా ప్రభువా, ఉదయాన్నే నేను లేచి నా కొబ్బరి చెట్టు ఒక నేను చూస్తాను, పైనుండి ఒక ఫలము కింద పడినట్లుగా నువ్వు చెయ్యి. చాలా ఫలాలు ఉంటాయి దానికి, కొబ్బరి పంట. అది నిజమని అందులో సంపూర్ణంగా నీకు ఇష్టమైతే కనుక ఈ 3 వారాల్లో ఏదో ఒక రోజు నేను లేచి నా కొబ్బరి చెట్టు వంక నేను చూస్తాను. ఉదయం లేచిన తర్వాత ఆ చెట్టుకున్న ఫలాల్లో ఏదో ఒకటి నేను చూస్తుంటుండగా అది నా కళ్ళ ముందే పడాలి. అప్పుడు నేను అనుకుంటాను, ఇది సఫలము, నువ్వు అనుగ్రహిస్తున్న దీవెన అని నేను అనుకుని నేను ముందుకు వెళతాను. అలా కాదు, దానివల్ల అనార్థం జరుగుతుంది, ఆ ఇద్దరిని జతపరచడం అనుకూలం కాదు అనంటే కనుక దయచేసి ఈ విషయంలో పూర్తిగా నా మనసును కఠినపరిచే, వద్దు అనేటట్లుగా నా మనసుకు నువ్వు కల్పించేసే, నేను ముందుకు వెళ్ళను ప్రభువా. ఎవరు ఇలాంటి దైవ బిడ్డలు ప్రభులోకి వచ్చిన తర్వాత ఆసామాసిగా ఉండి ఒక మంచి తీర్మానం గలవారుగా ఉంటారు. ఏదో వచ్చేసి అందుబాటులో వచ్చిందని చెప్పి మనం అందరూ తలదూర్చేయటం కాదు, కానీ ప్రభు యొద్దకు ప్రభులో ఉన్నాము కనుక జీవితంలో అడుగులు చాలా జాగ్రత్తగా ఏదో కలిసి వచ్చేస్తుందని చెప్పేసి పరుగులెత్తేవారుగా మనం ఉన్నప్పుడు వాడి భవిష్యత్తును మనం ఆలోచించాలి. ఎలా ఉంటుంది నిజంగా దేవుని దృష్టికి అంగీకారం అయితే దేవుడు జతపరిచిన వారిని ఏనడును వేరుపరచదు. మనుషులు స్వతంత్రంగా ఒక జతపరిస్తే కనుక వేరు చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇక్కడ అబ్రహాం ఇంటిలోంచి బయలుదేరిన నమ్మకమైన రాయబారి అలాంటి వాడిగా ఉన్నాడటండి, మంచి ఔషధం వంటి వాడిగా ఉన్నాడు. రెండో మాట ఏమన్నాడు, నమ్మకమైన దూత, కోతకాలమందు పడు మంచు యొక్క చల్లదనం వంటి వాడుగాను తన యజమానుని హృదయమును ఆనందముతో తెప్పరిల్ల చేసేవాడునై ఉండును. ఆ రోజు రాత్రి అంతా ఎలియాజరు ఆ ఇంట్లో ఉండిపోయాడు. ఆమె పెట్టిన అన్నం తిన్నారు. ఉదయం అయిన తర్వాత వెండి నగలు, బంగారు నగలు, వస్త్రాలు తన ఇంటి వారందరికీ ఇచ్చాడు. అప్పుడు అంటాడు, అమ్మా మరి నాతో పాటు వంటి ఎక్కి మీ మామగారి దగ్గరికి, నీ భర్త దగ్గరికి నువ్వు రావాలి. ఏమంటే ఇస్సాకు ఎలా ఉంటాడు ఈ అమ్మాయి తెలియదు, ఎప్పుడు చూడలేదు కూడా. నీ భర్త దగ్గరికి నేను తీసుకొని వెళ్తున్నాను, నువ్వు రావమ్మా అంటే అక్కడ వెనకాతలు ఉన్న అన్నయ్యలో తండ్రి తల్లి అంటారు, అమ్మ ఒక్క కొద్ది రోజులు ఉంచండి, ఒక 10 దినాలైనా కుదరదమ్మా, నేను వెళ్ళిపోవాలన్నప్పుడు సరే రాత్రికైనా మీరు ఉండండి అని చెప్పి కడుపు నిండా భోజనం తిన్న తర్వాత వాళ్ళు అంటారు, అమ్మ వేవేల మందికి నీవు తల్లి అవుదువుగాకరా తల్లి, వెళ్ళు, ఇదిగో నీ దేవుడు మీకు తోడై ఉన్నాడు, అబ్రహాము దేవుడు నీకు
నడుస్తుండగా ఆ ఇంటి ఆడబిడ్డను కోడలుగా ఆ ఇంటికి పంపించేశారు. సరే, మళ్ళా వెళ్ళిన ప్రదేశం నుండి ఒంటెల మీద తిరిగి వస్తూ ఉంటుండగా అబ్రాహాము యొక్క పొలం దగ్గరికి వచ్చింది. అతనికి ఒక పొలం ఉంది అబ్రాహాము. ఆ పొలం దగ్గరికి వచ్చేసరికి ఒక పురుషుడు ఆ పొలం గట్టంట నడుచుకుంటూ వస్తున్నాడట. ఈ ఆడబిడ్డ అడిగింది ఆ ఎలియాసని, ఆ వస్తున్న వ్యక్తి ఎవరు? ఆ పొలం గట్టంట నడుచుకుంటూ వస్తున్నాడు. ఆయన బహుశా చెప్పుంటాడు, ఈ పొలం అంతా మీ మాంగారదేనమ్మా, అది అక్కడి నుంచి ఆ చివరి వరకు మీ మాంగారదేనమ్మా ఈ పొలం అన్నాడు. ఈలోగా ఒక వ్యక్తి పొలం గట్టంట నడుచుకుంటూ వస్తుంటే ఈవిడ అడిగిందట, ఎవరో పనివాడు నడుచుకుంటూ. అమ్మ, పనివాడు కాదమ్మా, నీకు కాబోయే భర్త అతడే అన్న. ఆ మాట వినడంతో వెంటనే తన ముసుకట తల మీద నుండి కింద వరకు ముసుగేసుకున్నదట. వెంటనే ఇస్సాకు ఆ రథం లేకపోతే ఆ ఒంటె దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. ఒంటె అక్కడతో ఆగింది. వెంటనే ఆమె చెయ్యి అందించింది. ఆ ఒంటి మీద నుండి ఇస్సాకు ఆమెను కిందకు దింపాడు. తన తల్లి నా గుడారమునకు తీసుకొని వెళ్ళాను అని చెప్పి రాయబడి, తన తల్లి వల్ల ఎంతైతే దుఃఖం ఉన్నదో ఈ రిబకాను పెళ్లి చేసుకున్న మరో క్షణమట ఆ తల్లి మీద ఉన్న బెంగంతా పోయిందట ప్రియులారా. అంటే తల్లి స్థానములో ఒక తల్లిగా వచ్చిందండి ఆ ఇంటికి. తన తల్లి యొక్క దుఃఖం అతడు నివారణ పొందేరు. ఏముంది అక్కడంటే, అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖమంతా నివారణ, అంటే భార్య రావడంతో అప్పటి వరకు ఉన్న తల్లి మీద ఉన్న బెంగ, ఎందుకంటే తల్లి చచ్చిపోయింది కదా, చచ్చిపోయిన తల్లి మీద బెంగ పెట్టేసుకున్నాడండి ఇస్సాకు. ఎప్పుడైతే ఈ యొక్క ఆడబిడ్డ భార్యగా వెళ్ళిందో, భార్యగా నిలబడింది ఒకటి, రెండు తల్లి స్థానంలో నిలబడిందండి. అక్కడ చూస్తుంటే ఒకటి భార్యగా కనబడుతుంది, రెండోది ఒక తల్లిగా ఇంటికి దీపంగా వచ్చి నిలబడిందండి. జీవితకాలం ఎప్పుడు గొడవలు రాలేదు ఆ ఇద్దరి మధ్య. జీవితకాలం ఇప్పుడు వాళ్ళు విడిపోవటం అనేది లేదు. పెట్టెట్టుకొని పుట్టింటికి వెళ్ళిపోయే పరిస్థితులు ఆ బిడ్డకి ఎప్పుడు కూడా రాలేదు. కలిసి జీవిత కాలం అంతా ముసలి వయసు వచ్చే వరకు కూడా ఇస్సాకు రిబకా కలిసి జీవించారు. ఎవరు ఇంత మహత్కరమైనటువంటి సంబంధాన్ని ఎవరు తీసుకొచ్చారండి? చెప్పాలి, నమ్మకమైన రాయబారి అనే మాటకు కథ నడిపేవాడు. రాయబారి అనగా విషయమును భుజాన్ని మోసుకొని ముందుకు వెళ్ళేవాడు. రాయబారి అనగా బాధ్యత గలవాడు. ఎవరి ఇలాంటి బాధ్యత గలవారిని ఈ రోజు మనం చూడగలుగుతామా? చెప్పాలి. ఇలాంటి నమ్మకమైన వారికి ఒక పని అప్పగిస్తే మనకి నష్టం కలిగించకుండా, దానివల్ల మనం నష్టపోకుండా ఒక పని అప్పగించడం అక్షరాల మన ప్రాణము ఉల్లసించంతగా నమ్మకంగా పనిచేసి రాగలుగుతారా? కొంతమంది ఏదైనా ఒక పని అప్పగిస్తే మన దగ్గర నుండి ఆర్జిస్తారు. ఎలా వెళ్తా అనుకున్నావు? ఆటో మీద వెళ్ళాలా? మాట్లాడి ఆటో మీద వెళ్ళాలి కదా, రానుకోని ఛార్జీలు ఇవి అడుగుతారడగా. కొంతమంది సొంత కుటుంబంలో కూడా అడుగుతారు. ప్రియులారా, ఏ పని మీద వెళ్ళాలంటే నీ పని మీద వెళ్తున్నాను, నా పని మీదే కాదు కదా, నీ పని మీద వెళ్తున్నాను, బండిలో పెట్రోల్ కొట్టించి ఒక లీటరు నేను తీసుకెళ్తాను అంటారు. అంటే ఏదో ఒక స్వలాభం, ధనాన్ని ఒక రూపాయి నాశించేవారు ఉన్నారు. ప్రియులారా, ఎలియాజరు ఒక రూపాయి నాశించాలా? నిన్నటి వరకు నువ్వే రైతుకు వారసుడు అన్నాడు, ఈరోజు వారసుడు కాకపోయాడు. పిల్లోడు పుట్టిన తర్వాత పిల్లోడిని చంపేయాలన్న ఆలోచన కూడా అతనికి రాలేదు. తర్వాత సంబంధానికి వెళ్ళినప్పుడు ఎలాంటి దాన్ని పడితే అలాంటి దాన్ని ఇంటికి తీసుకొచ్చేంత రాక్షసులాంటి తీసుకొస్తానని కూడా అనుకోలేదు. కానీ యోగ్యురాలైన దాన్ని తీసుకురావాలి. కాబట్టి ప్రియులారా, నమ్మకమైన రాయబారి ఔషధము వంటి వాడు. మన సంభాషణ ఉప్పు వేసినట్లు మన మాటలు ఇతరులను స్వస్థత పరిచే ఔషధము వంటివై ఉండాలి. మన ప్రవర్తన, మన జీవిత విధానము అనేకులను బాగు చేసేదై ఉండాలి. అందుకే పౌలు కొరింథీయులకు రాసిన తన 2వ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదివితే, మేము క్రీస్తుకు గొప్ప రాయబారులము అని అంటాడు ఆయన కూడా. కావున దేవుడు మా ద్వారా వేడుకొనున్నట్లు మేము క్రీస్తునకు ఏమై ఉన్నామో ఎంత గొప్ప మాట. సామెతలు ఏం చదువుకున్నాం? నమ్మకమైన రాయబారి ఔషధము అన్నాడు అక్కడ. ఇక్కడ అపోస్తులైన పౌలు లేక అపోస్తులు అనబడిన ఆయన శిష్యులందరూ ఏమై ఉన్నారు క్రీస్తునాథుడికి అంటే? రాయబారులు. రాయబారు అనగా ముందుకు నడిపించేవారు, సువార్తను మోసుకెళ్ళారు. ఇతరులకు మేలు కలిగినట్లు ప్రయోజనాన్ని, రక్షణని ఇతరుల దగ్గర తీసుకుని వెళ్ళారు.
మరి దేవుడి దృష్టిలో మనం ఏమాత్రమో మంచి రాయబారులుగా ఉన్నాం ఒక్కసారి మనం ఆలోచన చేద్దాము. ఏ విషయంలో మనం నమ్మకత్వం, కుటుంబాల్లో మనకు నమ్మకత్వం ఉన్నదా? బిడ్డల దగ్గర మనం నమ్మకత్వాన్ని కోల్పోతున్నామా? నమ్మకత్వాన్ని మనం కాపాడుకుంటున్నామా? ఇతరులు మనం చూసినప్పుడు ఇతరుల దగ్గర మనం నమ్మకత్వాన్ని కలిగి ఉంటున్నామా? మొదట మీతో చెప్పినట్టు కొంతమంది చెడు విషయంలో రాయబారులుగా ఉంటారు, నష్టం కలిగించే విషయంలో కొందరు రాయబారులుగా ఉంటారు, తప్పుడు పనులు చేయించే విషయంలో కొంతమంది కథ నడిపిస్తుంటారు, ఏమి తెలియనియకుండా రహస్యంగా సీక్రెట్గా కథలు నడిపిస్తుంటారు. ఇలాంటి రాయబారులు కూడా లోకంలో అక్కడక్కడ మనం చూస్తున్నాం. అయితే దేవుడు వాక్యం చెప్తున్నట్టుగా నమ్మకమైన రాయబారి ఎలాంటి వాడటండి? ఔషధం. అందుకే మనం చదువుకున్న కీర్తన, నా యొద్ద నివసించినట్లు దేశంలో నేను నమ్మకమైన వాడు. కాబట్టి నమ్మకమైన రాయబారి ఔషధము. ఇప్పుడు ఎలియాజరు అనబడిన అబ్రాహాం ఇంట్లో పనివాడు ఎలాంటి వాడంటే నమ్మకమైన రాయబారి. అతడు ఒక మంచి ఔషధము వంటి వాడు. తన యజమానుడు మనసును తెప్పరిల్ల చేసి ఆనందంతో నింపగలిగాడే తప్ప తన యజమానుడికి ఎన్నడూ కూడా అతడు దుఃఖము బాధను కలిగించలేదు. కాబట్టి దేవుడు కూడా మనల్ని అంటే రాయబారులుగా ఉంటారు. తప్పు జరుగుతున్నప్పుడు ఖండించాలి, పోలే అని సమర్థించవద్దు. ఎందుకంటే ఈరోజు నువ్వు సమర్థించకపోతే అదే అలవాటైపోద్ది అవతల వ్యక్తికి. ఈరోజు పావులవంతు తప్పులో నువ్వు ఖండించకపోతే పొద్దున రూపాయి వంతులో కూడా నువ్వేం చేయదాటిపోతారు. అందుకే పెద్దలు అంటారు, మొక్కగా వంగలేది రాలైన తర్వాత అది వంగలేదు. కాబట్టి ప్రియులారా, దేవుడు కూడా మన దగ్గర నమ్మకత్వాన్ని చూస్తాడు. ప్రార్థనలో నమ్మకంగా ఉండు, దేవుని సన్నిధిలో జీవించుటలో నమ్మకంగా ఉండు, యథార్థతను పరిశుద్ధతను పోగొట్టుకోకుండా నమ్మకంగా బ్రతుకు. ఇంకెంతకాలం బ్రతుకుతామో తెలియదు. మన జీవిత దినాలు ఎలా ముగించబడతాయో మాకు తెలియదు. ఇంతలో కనబడే అంతలో ఆవిర్వంటి దేవుడు అంటాడు, ఆ బ్రతికి కొద్ది కాలంలో ఏదో ఆశించి బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. నిన్నటి వరకు అందరి ఉద్దేశం ఏంటి తెలుసా పిల్లలు? ప్రపంచం అంతా కూడా తెల్లారితే ఎలా ₹1 సంపాదించాలి, తెల్లారితే ₹1 ఎలా సంపాదించాలి, తెల్లారితే ఏ బిజినెస్ నేను చేయాలి, ₹1 ఎలా సంపాదించాలి అనేది నిన్నటి వరకు అందరిలో ఉన్న ఉద్దేశం ఇది. ఈరోజు ఏంటో తెలుసా? అంత మారిపోయింది, కథ మారిపోయింది. తెల్లారి వరకు నేను బ్రతుకుంటానా అన్న స్థితికి మనం వచ్చేసాం ఈరోజు. అవునా కాదా చెప్పండి? నిన్నటి వరకు ఏంటి? తెల్లారితే ₹1 ఎలాగా సంపాది, ఏమి తిందుమా చెప్పాలి, ఏమి త్రాగుమా, ఏమి నిన్నటి వరకు అందరిలో అదే ఉంది. ఈ రోజు అది లేదు. అసలు తెల్లారే వరకు నేను ఉంటానా, అసలు తెల్లారే వరకు నేను బ్రతుకుతానన్న పరిస్థితుల్లో మనం వచ్చే ప్రియులారా. కాబట్టి తెల్లారితే బ్రతుకుంటే నేను అడుగులు ఎలా వేయాలి, రేపు ఒకరిని బతుకుంటే ఏది తినాలి, నేను బాబోయ్ ఏది పడుతుంది నేను తినడానికి వీళ్ళు ఏది తినాలి బాబోయ్ అన్న పరిస్థితి మనం వచ్చేసాం. కాబట్టి మన దినాలు ఎన్నో మనకు తెల్లవద్దు. దావీదు నా దినములు నీవు బెత్తుడంతగా చేశావు. కాబట్టి బ్రతికి కొద్ది కాలం దినములైనా నమ్మకంగా బ్రతుకుదాం. నమ్మకంగా పనిచేయవాడికి మెండైనా దీవెనలు కలుగునని ప్రభు చెప్పాడు. కొంచెంలో నీవు నమ్మకముగా ఉండు అని ప్రభు చెప్పాడు. నమ్మకమైన రాయబారి ఆ గొప్ప ఆరోగ్యాన్ని కలిగించే ఔషధం. అట్టి కృపా ప్రభు మనకిచ్చును.